తాండూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని ద్వారకానగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో శ్రీకృష్ణుని గొల్లబాల వామల ప్రతిమలను ఉంచి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని నామకరణం, డోలారోహణం, పెరుగు బసంతం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. నిత్యానంద నిత్యానంద గౌరంగ Shri Krishna प्रेमानंद श्रुकी रूपा बालोकाना करो आमी बड़ो दुखी दया करो सीतापति अद्वैत गाय तावा कृपा बोले चैतन्यानिताय आहाता बटा जुगा श्री जीवा प्रभु लोकानाथा दया करो श्री आचार्य प्रभु श्रीनिवास रामचंद्र संगमये नरोत्तम दास हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम श्री श्री चैतन्य महाप्रभु के श्री नित्यानंद महाप्रभु के श्री जगन्नाथ बलदेव सुभद्रा मई सुदर्शन के श्री श्री लड्डू गोपाल के అయ్యో ఇంతమంది దాంట్లో ఇంతమంది జరుగుతుందంటే బికాజ్ ఇంతమంది టీచర్లు ఉన్నారు. టీచర్లు అన్నది ఎంతో అద్భుతమైన అది థింగ్ అన్నమాట. ఇంపార్టెంట్ పద్ధతి రావాలి ఇంకా మంది ఎంత పవర్. అమ్మ నేను చెప్తున్నాను, నేను ఇస్కాన్లోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. ఈరోజు భగవంతుడు అన్నీ సమకూరుస్తున్నాయంటే భక్తుల బెస్ట్ భగవంతుడి పెద్దవాడైనా ఇంత పెద్ద భక్తుడైనా సంఘం లేదు తాండూరు పుర ప్రజలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ ద్వారకా కాలనీ పార్క్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తాండూరు ఇస్కాన్ భక్త బృందం వారు ఎంతో అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ఇక్కడ భగవంతుడు శ్రీ శ్రీ జగన్నాథ్ బల్దేవ్, జగన్నాథుడు అంటే ఎవరు? ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడు అనమాట. ఇక్కడ ఎంతో మంది కనీసం అంటే టోటల్గా ఇక్కడ విగ్రహాలు చూడవచ్చు. 54 విగ్రహాల యొక్క విగ్రహ ప్రతిష్టల ఇక్కడ జరిగిందనమాట. జన్మాష్టమి అన్నది ఎంతో ముఖ్యమైన వేడుక. ఎందుకంటే మనం అన్ని చాలా రకాలైన ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ఏదైనా సంక్రాంతిలో, లేక గణేష్ ఉత్సవము, లేకుంటే దసరా, లేకుంటే ఇంకొకటి శ్రావణనవమి, రకరకాలైన నరసింహ జయంతి. కానీ జన్మాష్టమి అన్నది మదర్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్లో కల్లా పెద్ద ఫెస్టివల్ ఏంటి అంటే
జన్మాష్టమి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చినది భగవద్గీతలో ఎంతో గొప్ప జ్ఞానము. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచమంతా, మన భారతీయులే కాదు మిగతా వాళ్ళంతా ఒప్పుకుంటారు భగవద్గీత అన్నది అతి ఉత్తమమైన గ్రంథము. దాని దరిదాటికి వచ్చే గ్రంథం ఏదీ లేదు, అంత ఉత్తమమైన గ్రంథం. అటువంటి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? మమైవాంశ జీవభూతే సనాతన అంటున్నాడు. అంటే ఏంటి? మన అందరికీ మనమంతా ఆయన అంశకు చెందిన వాళ్ళం. అంటే ఆయన మనకు తండ్రి. సో మన తండ్రి ఎవరు అంటే అది సాక్షాత్తు కేవలము శ్రీకృష్ణ భగవానుడే అన్నమాట. అందుకనే ఆయనకు భాగవతంలో కూడా కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్తున్నారు. మిగతావన్నీ అవతారాలు, బట్ శ్రీకృష్ణుడు ఆయన స్వయం భగవంతుడు అన్నమాట. ఆయన నుంచే మనం అంతా వచ్చాం. సో మనందరి తండ్రి ఎవరంటే ఆయన. సో జన్మాష్టమి రోజు భగవంతుని గుర్తుకు తెచ్చుకొని ఆయనతో మనకున్న సంబంధాన్ని మనమంతా పునరుద్ధరించుకోవడానికి ఇక్కడ తాండూరులో ఈ భక్త బృందం అంతా ఇంత అద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు. సుమారు 700 మంది భక్తులు వచ్చారు. అందరికీ ప్రసాద వితరణ కూడా జరిగిందనమాట. ఇక్కడ స్టేజ్ మీద ఎంతో ఇదంతా చూడండి, మాతాజీస్ ఎంత అద్భుతంగా స్టేజ్ డెకరేషన్ చేశారో. తాండూరు ఇస్కాన్ భక్త బృందాన్ని జీవించాలని చెప్తూ మేము ఈరోజు ఇక్కడ భగవంతుడు జగన్నాథుడు అంటే ఆయన ఎవరు? ఈ విశ్వానికే నాథుడు అన్నమాట, అధిపతి ఆయన. అందరినీ మనం వేడుకుందాము. తాండూరు భక్తులందరినీ ఆయన కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ తాండూరు డివోటీస్. తాండూరు అంతా ఎంతో సుఖంగా, ఇక్కడ ఉన్న జనాలంతా సర్వే జనో సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.